మనలో చాలా మందికి బోర్లా వెల్లకిలా పడుకోవడం అలవాటు. కానీ ఈ రెండు భంగిమల కంటే ఎడం వైపు తిరిగి పడుకోవడం చాలా మంచిది. ఎడం వైపు తిరిగి పడుకోవడం వల్ల భవిష్యత్తులో మెదడు సంబంధిత సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్త పడొచ్చునని ఇప్పటికే ఒక అధ్యయనంలో రుజువైంది. చిన్న పెద్ద ఏ వయసు వారికైనా ఎడం వైపు తిరిగి నిద్రించే భంగిమే మంచిదని, దీనివల్ల ఆరోగ్యపరంగా బహుళ ప్రయోజనాలు చాలానే ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. ఎడం వైపు తిరిగి నిద్రించడం ఎందుకు మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది పడుకునే సమయంలో భిన్న భంగిమల్లో నిద్రిస్తుంటారు. కానీ వీటన్నింటిలోకి ఎడమవైపు తిరిగి పడుకుంటే ఎంతో మంచిది అని చెబుతున్నారు వైద్యులు. ముఖ్యంగా ఎడమవైపుకు తిరిగి పడుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తుంది. అదిలా అంటే మనం తిన్న ఆహారం జీర్ణం కాగా మిగిలిన వ్యర్థాలు, టాక్సిన్లు మొదట పెద్ద పేగు ప్రారంభ భాగమైన సీకంలోకి చేరతాయి. అది మన శరీరంలో కుడివైపు ఉంటుంది. ఆపై ఇవి క్రమంగా మన శరీరానికి ఎడమవైపు ఉన్న పెద్ద పేగు చివరి భాగమైన పురీష నాళంలోకి వెళ్తాయి. మనం ఎడమవైపు తిరిగి పడుకున్నప్పుడు గురుత్వాకర్షణ కారణంగా కుడి నుంచి ఎడమకు ఈ వ్యర్థాలన్నీ సులభంగా కిందకు వెళ్ళిపోతాయి. తద్వారా ఉదయాన్నే ఈ వ్యర్థాలన్నీ మలం రూపంలో బయటకు వెళ్ళిపోవడం కూడా సులువవుతుంది. ఇలా పెద్ద పేగు ఎప్పటికప్పుడు పూర్తిగా ఖాళీ అవడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది పొట్ట ఆరోగ్యానికి, జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి దోహదం చేస్తుంది. అందుకే రాత్రి పడుకునేటప్పుడైనా, కాస్త విశ్రాంతి తీసుకునేటప్పుడైనా ఎడమవైపుకు తిరిగి పడుకోవడమే మంచిది. ఎడమవైపు తిరిగి పడుకోవడం గుండె ఆరోగ్యానికి మంచిదే. ఎందుకంటే మన శరీరంలో గుండె ఎడమవైపు ఉంటుంది. మనం ఇదే దిశలో పడుకున్నప్పుడు గురుత్వాకర్షణ కారణంగా రక్తం సులభంగా గుండెకు సరఫరా అవుతుంది. తద్వారా గుండెపై ఒత్తిడి కాస్త తగ్గుతుంది. ఫలితంగా గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎడమవైపుకు తిరిగి పడుకోవడం అనేది గర్భిణీలకు చాలా సౌకర్యంగా ఉంటుంది. వీపు, నడుము, వెన్నెముకపై ఒత్తిడి తగ్గుతుంది. తద్వారా నిద్ర చక్కగా పడుతుంది. అలాగే గర్భాశయానికి, పిండానికి రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇక అతిగా తినేసి ఆయాసంతో ఉక్కిరిబిక్కిరవుతున్నప్పుడు ఓ 10 నిమిషాలు ఎడమవైపుకు తిరిగి పడుకోవడం వల్ల సమస్య నుంచి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల శ్వాస తీసుకోవడం మెరుగుపడుతుంది. గురక, సైనస్ బాధల తీవ్రత కూడా తగ్గుతుంది. ఎడమవైపుకు తిరిగి పడుకోవడం ఆరోగ్యానికి మంచిదే అయినా ఎప్పుడూ ఒకే భంగిమలో పడుకోలేం కదా. అలాంటప్పుడు ఎక్కువ సమయం ఎడమవైపుకు తిరిగి పడుకునేలా, ఉపశమనం కోసం అప్పుడప్పుడు కాసేపు కుడివైపు వెల్లకిలా పడుకునేలా చూసుకుంటే శరీరం బిగుసుకుపోకుండా జాగ్రత్త పడవచ్చు. తద్వారా శారీరక నొప్పులు రాకుండా చూసుకోవచ్చు.